ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ కూటమి ప్రభుత్వంలో డిఎస్సి విడుదల చేసి 16,300 చిల్లర ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల పైన ఊరికి ఆరోపణలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు మనమందరూ కూడా చూస్తున్నాం. ఈ 16,300 కుటుంబాలు నాశనం చేయడమే లక్ష్యంగా ఈ వైకాపా నాయకులందరూ కూడా ధర్నాలు చేయడం, అదే జబర్దస్త్ మించి వాళ్ళు స్క్రిప్ట్లు రచించుకొని ఇక్కడ మదనపల్లి కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు ధర్నాలు చేస్తుంటే అక్కడ ఎవరు నిరుద్యోగులు లేరు. అదేవిధంగా యువత కూడా అక్కడ ధర్నాకి పాల్గొనడం లేదని మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసినవి సూపర్ 6 పథకాలు మేమందరూ కూడా తెలియజేస్తున్నాము. ఈ రోజు నిన్న కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో నిరుద్యోగులు లేరు, నిరుద్యోగ యువత కూడా ఎవరు లేరు, ఉన్నది కేవలం వైసీపీ నాయకులే అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.